ఇదిగో చాక్లెట్స్. ఏంటి చాక్లెట్స్ తెచ్చావు? అన్ని వీడియోస్ లో చూస్తున్నాం కదా, షుగర్ లో అయిన వెంటనే చాక్లెట్స్ ఇవ్వాలని. ఆ మాత్రం తెలీదా? గ్లూకోజ్ ఇవ్వాలని. ఆ గ్లూకోజ్ కూడా లేకపోతే హనీ ఇవ్వాలి. హలో ఎవ్రీవన్, ఆ పాప చెప్పింది కరెక్ట్ అంటారా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లో షుగర్ అంటే 70 బిలో షుగర్ ఉన్నప్పుడు ఎలా ట్రీట్ చేయాలి? అందరూ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ దగ్గర గ్లూకోజ్ ఉంచుకోవాలి. సో ఆ గ్లూకోజ్ 3 టీ స్పూన్స్ ఆర్ 4 టీ స్పూన్స్ 100 ml వాటర్ లో కలుపుకొని ఫస్ట్ తాగాలి. చాలా సార్లు ఏంటంటే ఇలా తాగి పేషెంట్స్ వదిలేస్తారు. కాదు, మళ్ళీ 15 మినిట్స్ తర్వాత పెరిగిందో లేదో చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకునేటప్పుడు సపోజ్ 70 అబోవ్ రాలేదు ఆర్ 55, 60 వచ్చింది, మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయాలి. అలా ఎప్పుడు వరకు రిపీట్ చేయాలి? 70 అబోవ్ వచ్చే వరకు రిపీట్ చేయాలి. 70 అబోవ్ రిపీట్ చేసిన తర్వాత అప్పుడు వదిలేయొచ్చా? కాదు. ఈ గ్లూకోజ్ అనేది చాలా ఫాస్ట్ గా రైజ్ చేస్తుంది, కానీ అంతే ఫాస్ట్ గా పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఇంకేదో ఫుడ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటే స్లోగా రైజ్ అయ్యే ఫుడ్ ఇచ్చుకోవాలి. సో గ్లూకోజ్ బదులుగా మీరు గ్లూకోజ్ టాబ్లెట్స్ అని ఉంటాయి, అవి కూడా తీసుకెళ్లొచ్చు. జనరల్ గా బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి పౌడర్ తీసుకెళ్ళలేము కదండి, సో గ్లూకోజ్ టాబ్లెట్స్ దొరుకుతాయి, అవి కూడా తీసుకెళ్లొచ్చు. ఆర్ కొన్ని దగ్గర గ్లూకోజ్ జెల్స్ కూడా దొరుకుతాయి. ఆర్ ఇంట్లో ఈ గ్లూకోజ్ లేకపోతే కొన్నిసార్లు కామన్ షుగర్ ఉంటుంది కదండి, అది కూడా వాడచ్చు. ఆర్ 120 to 180 ml ఆఫ్ జ్యూస్ కూడా వాడచ్చు.